కామారెడ్డి జిల్లాలో 500 రూపాయల నకిలీ నోట్ల కలకలం రేపుతున్నాయి. బాన్సువాడ కేంద్రంగా నకిలీ నోట్ల దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఈ ముఠాలో మొత్తం 5గురు సభ్యులున్నట్లు గుర్తించారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి నుంచి నకిలీ నోట్లను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా వ్యాపారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దొంగ నోట్ల దందా వెనుక ఇంకా ఎవరున్నారనే దానిపై విచారణ ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ భూపతి అందిస్తారు. భూపతి. దీపిక, కామారెడ్డి జిల్లాలో కొంతకాలంగా కొనసాగుతున్న 500 నకిలీ నోట్ల ముఠాను పోలీసులు గుర్తించారు. బాన్సువాడ కేంద్రంగా నకిలీ నోట్ల దందా చేస్తున్న వారిని అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి నుంచి నకిలీ నోట్లకు సంబంధించిన డబ్బులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. సిసిఎస్ పోలీసులు, కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠా సభ్యులను అదుపులో తీసుకొని ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం గాని రేపు గాని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. నకిలీ నోట్ల దందా విషయంలో బాన్సువాడ పోలీసులు అదేవిధంగా సిసిఎస్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాన్సువాడ అదేవిధంగా బిచ్కుంద ప్రాంతాల్లో గత కొంతకాలంగా నకిలీ నోట్ల వ్యవహారం దందా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి బాన్సువాడకు ఏ విధంగా నకిలీ నోట్లను తీసుకువచ్చారు, ఈ ముఠాలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే నిందితులను అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్న పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ ముఠాలో బాన్సువాడకు చెందిన 3, అదేవిధంగా బిచ్కుందకు చెందిన మరొకరు, హైదరాబాద్కు చెందిన మరొకరు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 25 లక్షల పైగా నకిలీ నోట్ల డబ్బులను కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్న పరిస్థితి కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను సాయంత్రంలోగా అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో కామారెడ్డి జిల్లా పోలీసులు సీరియస్ గా పరిగణించి ఇటు బాన్సువాడ అటు బిచ్కుందలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.